మన లైఫ్లో ఎన్నో బాధాకరమైన చేదు సంఘటనలు వస్తాయి. తప్పదు, అది లైఫ్. ఫర్ ఎగ్జాంపుల్, రీసెంట్గానే నేను మా నానమ్మని కోల్పాను. ఈ ఒక మదర్ లాగా నన్ను నోట్లో అన్నం పెట్టి పెంచిన ఆవిడని వదిలేసుకోవడం అంటే ఇట్స్ నాట్ ఈజీ. మీరు ఆ హార్ట్ బ్రేకింగ్ అండ్ చేదు ఇన్సిడెంట్ని తలుచుకుంటూ ప్రపంచం ఇంతే, అందరూ ఇంతే అని తిట్టుకుంటూ మీరు ఒక చేదు వ్యక్తిగా జీవితాన్ని చీకటిగా ఇదిగో ఈ పెయింటింగ్ లాగా తయారు చేసుకోవాలి. లేదంటే ఆ ఇన్సిడెంట్ మన లైఫ్లోంచి ఎలాగో వెళ్ళదు. ఎందుకంటే అది చాలా మన క్లోజ్ వాళ్ళు ఎవరైనా లాస్ అయినా, లేదంటే చాలా పెద్ద హార్ట్ బ్రేక్ అయినా, ఇంకా ఇలాంటివి ఏదైనా జరిగితే అది మన జీవితం నుంచి కంప్లీట్గా వెళ్ళిపోదు. కానీ దాన్ని ఇంకా పెద్దది చేసుకోకుండా కాబట్టి ఒక చేదు అనుభవం కానీ ఒక బాధాకరమైన ఇన్సిడెంట్తో కొన్ని రోజులు ఉంటే పర్వాలేదు, కానీ మీరు ఒక చేదు వ్యక్తిగా తయారైపోతే ఇన్సిడెంట్ వల్ల ఇంక అందరూ ఇంతే, మనుషులందరూ ఇంతే అని ఇలాంటి దృక్పథమే మొత్తం మారిపోయి లైఫ్ని అంతా చేదుగా చీకటిగా చేసుకుంటారు. లేదంటే ఆ చేదు అనుభవంలోంచి మీరు నేర్చుకోవాల్సింది నేర్చుకుని అందులో మంచి మెమరీస్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను మా నాన్నమ్మ లాస్ గురించి చెప్పాను. ఆవిడ చాలా ఆధ్యాత్మికంగా ఉండేవారు. సో ఇప్పుడు నేను కూడా ఆవిడ గుర్తుగా నేను కూడా కొంచెం, అంటే చిన్నగా ఆవిడంత కాలేదు అనుకోండి, బట్ స్టార్ట్ చేశాను. నేను కూడా అలాంటివి ఏమన్నా ఒకటి రెండు నా లైఫ్లో ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేస్తూ అందరినీ, అంటే ఆవిడ పిల్లల్ని చాలా బాగా చూసుకునేవారు. సో ఇలాంటివి అన్నీ ఇంప్లిమెంట్ చేస్తూ, అంటే అదే పెయిన్ని నేను చక్కగా ఏమంటారు చూసారా, ఒక ఫ్లవర్, ఒక రెయిన్బో లాగా, అంటే ఇంకో నలుగురికి ఉపయోగపడేలాగా లైఫ్ని ఇంకా బ్యూటిఫుల్గా మార్చుకోవచ్చు. సో మీరేమంటారు? అందుకే ఆ డ్రాయింగ్స్ చేసి చూపించాను.